తెలంగాణలో క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. నైట్ కాకుండా డే టైంలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉన్నాయి. వచ్చే 2 రోజుల్లో కూడా రాష్ట్రంలో చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చలి పెరగడంతో వృద్ధులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో కనిష్టంగా 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. అటు ఏపీలో కూడా చలి తీవ్రత పెరిగిపోతోంది. 2 రోజుల పాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ కంటే తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. పెరుగుతున్న చలి నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. తెలంగాణలో క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. నైట్ కాకుండా డే టైంలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉన్నాయి. వచ్చే 2 రోజుల్లో కూడా రాష్ట్రంలో చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చలి పెరగడంతో వృద్ధులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో కనిష్టంగా 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. అటు ఏపీలో కూడా చలి తీవ్రత పెరుగుతోంది. 2 రోజుల పాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం తెలిపింది. ఏపీ కంటే తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. పెరుగుతున్న చలి నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు.